ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, వాడెవడో వాడి పేరు ఏం పేరు, కిరాకార్పి అని ఒక జీతగాడు ఒకడెవడో ఉన్నాడు. వాడి మీద ఏదైనా కేసు పెట్టి వాడికి కనీసం 41 నోటీస్ ఎప్పుడన్నా ఇచ్చారా? మరొకడు సీమరాజా అని ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడి ఐడెంటిటీ కూడా తెలియదు, వాడు యాడ్ ఉంటాడో ఏందో కూడా తెలియదు. వాడిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, విష ప్రచారం చేస్తుంటే, బూతులు తిడుతుంటే, ఆ కిరాకార్పి పైన, ఆ సీమరాజు పైన, తెలుగుదేశం పార్టీ అధికారిక అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా? ఏ రోజైనా వాళ్ళని విచారణ చేశారా? కానీ అవేమీ చేయకుండా ఈరోజు బీసీ నాయకుడైనటువంటి గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టడమే కాకుండా మళ్ళీ ఆయన స్టేషన్కి పిలిచి 41 నోటీస్ చేస్తున్నారు. పోలీసులకి ఏమైనా పని ఉందండి? ఏదో మర్డర్లు జరుగుతేనో, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానో, లేకపోతే దొంగతనాలు జరగకుండానో చూడాల్సింది వారి విధి. వారి పని వారిని చేయనీయకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం వారిని ప్రైవేటు సైన్యంగా వాడుకుంటూ బలహీన వర్గాల జాతుల పైన దాడి చేస్తున్నారు. ఇది